ఈగల్ మీడియా ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు చిలుకూరు సత్యవతి, మాది ఆచంట మండలం ఆచంట గ్రామం అండి. మేము గత 8 సంవత్సరాల నుంచి కూడా ఆచంట గ్రామంలో గోశాలని నిర్వహిస్తున్నామండి. మేము ఆవు నుంచి వివిధ ఉత్పత్తులన్నీ తయారు చేస్తున్నాము. అందులో భాగంగా మరి పళ్ళపొడి కూడా తయారు చేస్తున్నామండి. ఈ పళ్ళపొడి ఎందుకు వాడాలి అంటే కనుక మనము ఉదయం లేవడంతోనే ప్లాస్టిక్తోనూ తర్వాత కెమికల్తోనూ వాడడం వల్ల చాలా అనారోగ్యాలు వస్తున్నాయండి. మన పూర్వీకులు ఎవరు కూడా వేటిని వాడలేదు. మనం ఉదయం లేవగానే సహజమైన పదార్థాలతో పళ్ళు తోముకోవాలండి. అది వేప పుల్ల, గానుగ పుల్ల, ఉత్తరాయణ వేరు, ఇలా ఆయుర్వేద పరంగా 16 రకాల పుల్లలు ఉన్నాయి. వేటితోనే తోముకోవచ్చు. వీటితో పాటు అన్నిటికన్నా ఉత్తమమైనది ఆవు పిడకలతో చేసిన కచ్చిక బూడిదండి. దీంతో మనం పళ్ళు తోముకుంటే కనుక మన నాలిక సున్నితత్వం పోదు, మన టేస్టింగ్ బర్డ్స్ అనేవి యాక్టివ్గా ఉండి మనకి ఏమి తినాలి, ఎంత తినాలి అనే ఒక సెన్సర్స్ లాగా పనిచేస్తాయండి అవి. అందువల్ల ఏంటంటే మనం తినాల్సిన దానికన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ తినడం జరగకుండా మనకి ఎంత కావాలో అంత ఆహారము, అలాగే ఏమి కావాలో అనేది మన శరీరానికి ఏది అవసరమో అది మన టేస్టింగ్ బర్డ్స్ మనకి చెప్తాయన్నమాట. ఏమి ఆహారం కావాలనే కోరిక కలుగుతుంది. అందువలన మనము ఈ పేస్ట్ అనేది వాడకుండా ఈ సహజమైన పదార్థాలతో తయారు చేసిన మన ఈ పళ్ళపొడిని వాడడం అనేది అన్నిటికన్నా ఉత్తమం. ఇంకొకటి ఏంటంటే ఈ ఇటీవల కాలంలో చాలామందికి థైరాయిడ్లు ఎక్కువగా వస్తున్నాయండి. ఈ థైరాయిడ్ రావడానికి ఒక కారణం అనేది పేస్ట్ అండి. పేస్ట్ వల్ల ఎక్కువగా వాడడం వలన చాలామందికి థైరాయిడ్ అనేది ఎక్కువగా వస్తుందండి. మేము ఈ పళ్ళపొడిని ఎలా తయారు చేస్తామంటే మొత్తం మా గోశాలల్లో వచ్చిన ఈ పేడనంతా కూడా చక్కగా ఒక నీట్గా చేసిన ప్రదేశంలోకి స్టోర్ చేసి దాన్ని బరకాలేసి ఆ బరకాల మీద పిడకలు చేస్తామండి. ఆ పిడకలన్నిటిని కూడా జాగ్రత్తగా పేనాల మీద పెట్టి కొద్దిగా కాల్చి వాటిని చక్కగా చల్లారిన తర్వాత దంచి ముందు ఫస్ట్ లేయర్లో బరకంతా తీసేస్తామండి. తీసేసిన తర్వాత ఆ బరకనేమో పొలానికి పంపించేస్తాము. కింద వచ్చిన పౌడర్ అంతా కూడా మళ్ళీ మిషన్లో వేస్తామండి. వేసిన తర్వాత ఫైన్ పౌడర్ వస్తుంది. దాన్ని చక్కగా 2-3 సార్లు జల్లించి ఎలాంటి బరక లేకుండా ఫైన్ పౌడర్ తయారు చేసి దాంట్లో ఏంటంటే సహజంగా తయారైన సముద్రపు ఉప్పు అండి, దాన్ని చక్కగా వేగిచ్చేసి పౌడర్ చేసి ఆ మెత్తని పొడి తర్వాత లవంగాల పొడి కలిపి మేము ఈ పళ్ళపొడి అనేది తయారు చేయడం జరుగుతుందండి. ఈ పళ్ళపొడి వాడడం వలన మరి ఒక మాదిరి పంటి సమస్యలు కూడా తగ్గుతున్నాయండి. ఎందుకంటే పూర్వం ఇన్ని హాస్పిటల్ లేవు, అలాగే ఇన్ని థైరాయిడ్లు లేవు, ఇన్ని గ్యాస్ ట్రబుల్ కూడా లేవండి. ఇప్పుడు అందరికీ కూడా ఇలాంటి సమస్యలు రావడానికి మనము ఫస్ట్ కట్ చేయాల్సింది పేస్ట్ అండి. ఉదయం లేవగానే ప్లాస్టిక్ బ్రష్ మీద మరి కెమికల్ పేస్ట్ వేసుకుని మన రోజును ప్రారంభిస్తున్నామండి. అది కాదు, మనం వాడాల్సింది మన సనాతన ధర్మానికి మూలమైన గోమాత నుంచి తయారైన సహజమైన స్వచ్ఛమైన ఆవు పిడకతో చేసిన కచ్చిక బూడిదండి ఇది. Like and subscribe Eagle Media Works.